जय श्री माता जी भैया जय श्री माता जी स्टार्ट చేద్దామా ఓకే ఈ రోజటి సహజయోగ ధ్యాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతము మా సహజయోగ పరివారం తరపున అందరికీ మా యొక్క నమస్కారము సో శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారు 1970 మే 5వ తేదీన తన యొక్క సహస్రారంను ఓపెన్ చేయడం ద్వారా మనకు ఈ సహజ యోగ ధ్యానంను అందజేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా మనకి మే 5వ తారీఖు అంటే చాలా గొప్ప దినము, చాలా సుదినము. మరి ఈ రోజు అంటే శ్రీ మాతాజీ గారు సహస్రారంను ఓపెన్ చేసినటువంటి ఈ రోజున మరి మన సహస్రారం మీద కూడా చక్కటి చైతన్య తరంగంల యొక్క అనుభూతిని మనం ఇవాళ పొందేటువంటి ప్రయత్నంను చేద్దాము. మరి ఈ 13 రోజుల కార్యక్రమంలో మొట్టమొదటి రోజు కుండలిని జాగృతం చేసుకోవడం ద్వారా మన యొక్క ఆత్మ సాక్షాత్కారంను పొంది చైతన్య తరంగంల యొక్క అనుభూతిని పొంది ఉన్నాము మనం. మరి రెండవ రోజు వచ్చేసి 3 నాడుల ధ్యాన పద్ధతి ద్వారా అంటే మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి ఇడానాడి, సుషుమ్నా నాడి, పింగళ నాడి, మరి ఈ 3 నాడుల గురించి విషయం తెలుసుకొని చక్కగా దాని మీద ధ్యానం చేయడం అనేటువంటిది జరిగింది. మరి 3వ రోజు మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి చక్రాలు ఉన్నటువంటి 7 చక్రాల గురించినటువంటి మనము అవగాహనను తెలియజేయడం జరిగింది. మరి 4వ రోజు వచ్చేసి ధ్యానము చెయ్యాలి అంటే వివిధ రకాల పనులలో సతమతం అవుతున్నటువంటి మనము ధ్యానంకు కూర్చోగానే మరి ధ్యానంకు మన శారీరక మానసిక బాడీ అనేటువంటిది, శరీరం అనేటువంటిది సహకరించడం లేదు. మరి ఇవన్నీ సహకరించాలి, మరి ధ్యానంలో చక్కగా కూర్చోవాలి, మంచిగా నిర్విచార స్థితి రావాలి, చైతన్య తరంగాల యొక్క అనుభూతిని పొందాలి అంటే మనము ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స అనేటువంటిది ఒకటి చెప్పడం జరిగింది. మరి మీరందరూ కూడా రోజు ఈ ఉప్పు నీటి చికిత్సను చేస్తేనే మీకు ఈ చైతన్య తరంగం యొక్క అనుభూతి చక్కగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీరందరూ కూడా రోజు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. సో ఒకవేళ ఒక రోజు ఎక్కడైనా మధ్యలో తప్పినా కూడా మళ్ళీ కంటిన్యూ చేసేసుకోండి, ఎందుకంటే మీకు ధ్యానం చేయడానికి చక్కగా మీకు ఉపయోగపడుతుంది ఇదే. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మనము ఒక్కొక్క చక్రం గురించి విపులంగా మనం మెడిటేషన్ చేసాము. మళ్ళీ తర్వాతి రోజు మొట్టమొదటి చక్రం అయినటువంటి మూలాధార చక్రం మీద ధ్యానం చేయడం జరిగింది. సో గణేశునిలో ఉన్నటువంటి ఆ అమాయకత్వాన్ని, ఆ నిర్మలమైనటువంటి ప్రేమను, పవిత్రతను, మరి వివేకాన్ని, విచక్షణ ఇవన్నీ ఎలాగా ఉంటాయి అనేటువంటి మనం తెలుసుకోవడం జరిగింది. సో తర్వాతి రోజు వచ్చేసి మనము స్వాధిష్టాన చక్రము, 2వ చక్రం అయినటువంటి ఈ స్వాధిష్టాన చక్రం మీద మళ్ళీ ధ్యానం చేయడం అనేటువంటిది జరిగింది. అంటే మన లోపల ఎప్పుడైతే స్వాధిష్టాన చక్రం అనేటువంటిది శుద్ధి చేయడం జరుగుతుందో మన లోపల ఉన్నటువంటి సృజనాత్మకత, మన లోపల ఉన్నటువంటి సౌందర్య పిపాస, కళల పట్ల ఆరాధన ఇవన్నీ కూడా చక్కగా పెంపొందేటువంటి అవకాశము ఉంటుంది. సో తర్వాత నిన్న వచ్చేసి ఏం చేసామంటే నాభి చక్రము, మన యొక్క ఉదర భాగంలో, పొట్ట భాగంలో ఉన్నటువంటి ఈ నాభి చక్రం మీద ధ్యానం చేయడం జరిగింది. నిన్న మనం చెప్పుకున్నాము మరి ఎడమ వైపు వచ్చేసి గృహలక్ష్మి తత్వము, కుడి వైపు వచ్చేసి రాజ్యలక్ష్మి తత్వము ఉంటుంది అని. అంటే ఇవి ఇద్దరిలో ఇవేంటంటే ఆడవారిలోను మగవారిలోను ఇద్దరిలోనూ కూడా గృహలక్ష్మి తత్వము మరి రాజ్యలక్ష్మి తత్వము ఉంటుంది. మరి ఆడవారిలో చూసినట్లయితే గృహలక్ష్మి తత్వం అంటే మీ అందరికీ తెలుసు, ఇంట్లో ఉన్నటువంటి పనులు, పిల్లల యొక్క ఆలన పాలన బాధ్యతలు ఇవన్నీ చేయడము గృహలక్ష్మి తత్వం కింద వస్తుంది. మరి రాజ్యలక్ష్మి తత్వం అంటే ఇవాళ రేపు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. అంటే సంపాదించేటువంటి కెపాసిటీ, మన యొక్క సామర్థ్యం, దాన్ని మన రాజ్యలక్ష్మి తత్వంగా చెప్పుకోవచ్చు. మరి చాలా మంది గృహిణులు హౌస్ వైఫ్స్ గా ఉంటారు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది రాజ్యలక్ష్మి తత్వం అంటే తను స్పెండ్ చేసేటువంటి, తనకి ఏదైతే ఖర్చులు ఇవ్వబడతాయో వాటిని స్పెండ్ చేసేటువంటి విధానం చాలా ఆచితూచి, ఎక్కడ ఏది పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత మిగిల్చాలి
జీవించాలి అనేటువంటి ఒక చక్కటి అవగాహనతో చేసుకుంటూ పోతుంది. ఇదంతా కూడా రాజ్యలక్ష్మి తత్వం వలన వస్తుంది. మరి మగవారిలో చూసినట్లయితే రాజ్యలక్ష్మి తత్వం అంటే ఎలాగో వారు సంపాదిస్తూనే ఉంటారు. మరి వారిలో గృహలక్ష్మి తత్వం అంటే ఏంటి అంటే వాళ్ళు వచ్చి వంట చేయాల్సినటువంటి అవసరం లేదు, వస్తే చేసుకోవచ్చు మన యొక్క పరస్పర అండర్స్టాండింగ్ తోటి. ఏంటంటే ఇక్కడ పిల్లల యొక్క బాధ్యతలు చూసుకోవడము, వైఫ్ యొక్క రెస్పాన్సిబిలిటీని చూసుకోవడము, ఇంట్లో పెద్దవారు ఉన్నట్లయితే వారి యొక్క బాధ్యతలను తీసుకొని వారిని చక్కగా చూసుకోవడము, చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఒక చక్కని వ్యక్తిగా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని చేయడం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఏంటంటే గృహలక్ష్మి తత్వం కింద మనకి వస్తాయి. సో ఎప్పుడైతే మనము రెండింటిని గృహలక్ష్మి తత్వము రాజ్యలక్ష్మి తత్వం రెండింటిని సమతుల్యం చేసినప్పుడు అంటే మనం బ్యాలెన్స్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మన లోపల ఎప్పుడైతే అసంతృప్తి మొత్తము తొలగిపోతుందో, మన లోపల ఉన్నటువంటి ధనాపేక్ష, పిసినారితనము, సో ఇవన్నీ ఎప్పుడైతే తొలగిపోతాయో చక్కటి సమతుల్య స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి నాభి చుట్టూతా మనకి భవసాగరం ఉంటుంది. సో ఈ నిన్న శ్రీ మాతాజీ గారు స్పీచ్ లో ఒకసారి చెప్పారు, మనకు 10 వ్యాలెన్సీలు మనకు ఉన్నాయి అని చెప్పేసి. 10 వ్యాలెన్సీలు అంటే 10 ధర్మాలు ఉన్నాయి. ఈ భవసాగరం ఏదైతే ఉందో దీనికి ఏంటంటే మనం ఆదిగురు దత్తాత్రేయుని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఈ 10 ధర్మాలు, ఒక్కొక్క ధర్మానికి మనకి ఇక్కడ ఒక్కొక్క విశిష్టమైనటువంటి వ్యక్తిని చెప్పడం జరిగింది. మరి ఆ భవసాగరం అంటే ఏంటి, అసలు దాని యొక్క ధర్మాలు ఏంటిది, అది ఎలాగా ఉంది అనేటువంటిది. భవసాగరం వచ్చేసి మధ్యలో వచ్చేసి ఏంటంటే సహస్రారం ఉంటుంది. సో మన యొక్క సహస్రారం చుట్టూతా ఉన్నటువంటి అరచేతిలో చుట్టూతా ఉన్నటువంటి ప్రదేశంను మనము భవసాగరంగా చెప్పుకుంటాము. ఎడమ భవసాగరము, ఇటు వచ్చేసి ఏంటంటే కుడి భవసాగరము. మరి ఈ రోజు మనము ధ్యానం చేసేటప్పుడు మన యొక్క నాభి చక్రం ఏదంటే మొదటి వేలు, మధ్య వేలిని నాభి చక్రం కింద చూపెడుతున్నాం. ఎడమ నాభి చక్రము, కుడి నాభి చక్రము. మరి ఇవాళ ఎప్పుడైతే మనము ధ్యానము చేస్తామో ఈ ఎడమ నాభి చక్రము, కుడి నాభి చక్రం ఎలా ఉంది, మరి భవసాగరము ఏమొస్తుంది, మరి ఇవాళ సహస్రార రోజు కాబట్టి మన యొక్క సహస్రారం మీద ఎలాంటి అనుభూతిని చెందుతున్నాము అనేటువంటిది మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇంట్రాస్పెక్షన్, మన లోపలికి మనము చూసుకుంటున్నాము, అంటే ఆత్మావలోకనము చేస్తున్నాము. మరి మన యొక్క చిత్తాన్ని చక్కగా సహస్రారం మీద నిలుపుతూ, భవసాగరం మీద నిలుపుతూ అసలు ఏం జరుగుతుంది, ఈ చైతన్య తరంగాలు ఎలా వస్తున్నాయి, మరి ఎక్కడ నుంచి, ఏ ప్రదేశం నుంచి వస్తున్నాయి అనేటువంటిది మన లోపలికి మనము వెళ్ళేటువంటి ప్రయత్నం ఇవాళ చక్కగా చేద్దాము. మరి ఈ రోజటి ధ్యాన కార్యక్రమం అయినటువంటి భవసాగరంను మన మీద మనము ధ్యానం చేద్దాము. జై శ్రీ మాతాజీ. ఈ రోజు ధ్యాన కార్యక్రమానికి ఇచ్చేసిన సహజయోగి యోగులందరికీ హృదయపూర్వకమైన ఆత్మపూర్వకమైన స్వాగతం. ఈ రోజు మనం భవసాగరం మీద ధ్యానం చేద్దాము. భవసాగరం నాభి చక్రం చుట్టూ ఉంటుంది. స్వాదిష్టాన చక్రం భవసాగరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనము చెడు సాహిత్యం చదివిన ఫాల్స్ గురుస్ అంటారు. అంటే గురుతత్వం లేని వాళ్ళు, వాళ్ళలో వాళ్ళకి స్వయం గురుతత్వం మేల్కొని వారు గురువుల్లాగా ప్రవర్తించి వేరే వాళ్ళకి ఏదన్నా బోధన చేస్తున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు రాసిన సాహిత్యాన్ని చదివినా, వాళ్ళు చెప్పిన మాటలు వినన్నా మన లోపల ఉన్న గురుతత్వం ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. భవసాగరంలో మనకి 10 వ్యాలెన్సీస్ ఉంటాయి, అంటే 10 ధర్మాలు. మన మానవ ధర్మం 10 మంది గురువుల తత్వాల ద్వారా నిర్ధారింపబడుతుంది అన్నమాట. మనం భవసాగరంలో 10 మంది గురువులు, వాళ్ళ యొక్క తత్వాలు మనలో మేల్కొల్పబడినప్పుడు మన భవసాగరంలో ఉన్న అవయవాలన్నీ శక్తివంతంగా, చైతన్యవంతంగా ఉంటూ మనకి జీర్ణాశక్తి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఎడమవైపు శ్రీ రాజా జనక, శ్రీ అబ్రహం, శ్రీ లావోత్సే, శ్రీ జరాతుస్ట్రా, శ్రీ షిరిడి సాయినాథ్, వీళ్ళందరూ మనకి ఎడమ వైపున ఉన్న గురువులు అన్నమాట. కుడివైపు శ్రీ మోజెస్, శ్రీ గురు నానక్, శ్రీ సోక్రటిస్, శ్రీ కన్ఫ్యూషియస్, శ్రీ ప్రాఫెట్ మహమ్మద్, వీళ్ళందరూ మనకి కుడివైపు ఉన్న గురువులు. ఇప్పుడు మీరు ఒకసారి చూసారనుకోండి, ఇక్కడ ఇందులో మనకి రిప్రజెంట్ చేయన రిలీజియన్ అంటూ లేదు. మహమ్మద్ ముస్లిమ్స్ వాళ్ళు, రాజా జనక హిందూస్, అబ్రహం, షిరిడి సాయినాథ్, గురు నానక్, సోక్రటిస్, కన్ఫ్యూషియస్, అన్ని రిలీజియన్స్ మనలోనే ఉన్నాయి. ఆ విషయం తెలియక
మనము అన్ని రకాల ఘర్షణలోకి వెళ్తూ ఉంటాం అన్నమాట. అలా వెళ్ళడం వలన మన భవసాగరాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. నాకు షిరిడి సాయినాథే ఇష్టం అండి, నేను ఆయన్నే కొలుస్తాను అంటే మరి మిగతా గురువులు, మిగతా అవయవాలు సరిగా పనిచేయాలి కదా. అందుకే మనలో ఉన్న గురువులందరి గురించి మనం తెలుసుకొని వాళ్ళ తత్వాలు ఏంటి అని తెలుసుకొని అవి మనలో అభివృద్ధి పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నించాలి. యాజ్ వి గో డీపర్, మనము ధ్యానంలోకి లోతులకు వెళ్లే కొలది మనం భవసాగరంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎడమ వైపు ఎవరు మనపై ఆధిపత్యాన్ని మనము ఓర్చుకోకూడదు. బికాస్ మనము స్వయం గురువులం. అక్కడ ఎడమ వైపు భవసాగరంలో మనకు చైతన్యం రావాలి, భవసాగరం అంతా శుభ్రంగా ఉండాలి అంటే అఫర్మేషన్ ఏంటంటే, అమ్మా మీ దయ వలన నేను స్వయం గురువుని. మనం స్వయం గురువు అయినప్పుడు, మనము ఆత్మ అని మనం తెలుసుకున్నప్పుడు ఎవరు మన పైన ఆధిపత్యం చలాయించలేరు. ఫస్ట్ చలాయిస్తుంటే దాన్ని మనం సరిచేయాలి. అలా సరి చేసుకోగలే శక్తి వచ్చినప్పుడే మన ఎడమ భవసాగరం శుద్ధిపడు. అలానే కుడి భవసాగరం శుద్ధిపరచాలి, శుభ్రంగా ఉండాలి, సరిగా పనిచేయాలి కుడి భవసాగరంలో ఉన్న అవయవాలన్నీ అనుకున్నప్పుడు ఎవరిపైన మనం ఆధిపత్యం చలాయించకూడదు. ఎవరిపైన, భార్య పైన భర్త కానీ, భర్త పైన భార్య కానీ, పిల్లల పైన కానీ, పని వాళ్ళ మీద కానీ, మనం ఉద్యోగం చేస్తుంటే మన కింద వాళ్ళ మీద కానీ, ఎవరిపైన మనకి ఆధిపత్యం చలాయించే అధికారం లేదు. అలా కానీ చేస్తే మన ధర్మం తప్పినట్టు మన కుడి భవసాగరం అసమతుల్యతకు లోనవుతుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. సో గుర్తుంచుకోండి, లైఫ్లో ఎప్పుడు ఎవ్వరు కూడా మన పైన ఆధిపత్యం చలాయించకూడదు. డిగ్నిటీ ఉండాలి మనకి. ఆ డిగ్నిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మ గౌరవం ఉంటుంది. అది ఎప్పుడు తక్కువ చేయకూడదు, కోల్పోకూడదు. అలానే వేరే వాళ్ళ ఆత్మ గౌరవం మనం కించపరచకూడదు, తక్కువ చేయకూడదు. సో భవసాగరంలో ఈ రెండు విషయాలు అన్నమాట మనం గుర్తుంచుకోవాల్సింది. మధ్య భవసాగరంలో మన ప్రార్థన ఎప్పుడు, అమ్మా దయచేసి నన్ను స్వయం గురువుగా చేయండి, స్వయం గురువుగా ఉంచండి. ఈ గురుతత్వం నుంచి నేను బయటకు వెళ్ళేటట్టు నన్ను ఎప్పుడు చేయదు, నన్ను ఈ మధ్య మార్గంలోనే ఉంచండి అని ప్రార్థించాలి. ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది, బాగా మనము ఎటువంటి ఆహారం తింటున్నాము అనేది మనకి మొత్తం శరీరానికి పోషణ మనం తినే పదార్థాలను బట్టి వస్తుంది. ఆ తినే పదార్థాలు ఈ ప్రపంచంలో ప్రతి పదార్థానికి కూడా చైతన్యం ఉంటుంది. కొన్ని వాటికి మంచి చైతన్యం, కొన్ని వాటికి చెడుగా చైతన్యం ఉంటుంది. సో మనం తినేటప్పుడు మనం తినే పదార్థంకి చైతన్యం ఉందా, మంచిగా ఉన్న చైతన్యం తింటే మన భవసాగరం బాగుంటుంది. అదే ఇప్పుడు ఎవరైనా వంట చేసేటప్పుడు కానీ, మనం ఎక్కడైనా బయట ఏదైనా కొని తెచ్చుకున్నాం అనుకోండి, ఆ చేసే వాళ్ళు మంచి మనసుతో చేయకుండా వాళ్ళ బాధల గురించి వాళ్ళు బాధపడుతూ కానీ, ఎవరో ఒకరిని తిప్పుతూ కానీ అట్లా చేశారనుకోండి, వాళ్ళ ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా ఆ ఫుడ్ లోకి వస్తుంది అనమాట. అది మనం తెచ్చుకుని తింటే మన భవసాగరం ఎఫెక్ట్ అవుతుంది. సో మనము తినేటప్పుడు ఎప్పుడు మన కుడి అరచేతిని మనం తినే పదార్థం పైన పెట్టి మనం ప్రార్థించాలి, అమ్మా దయచేసి మీ చైతన్యం పంపించండి తల్లి ఈ ఆహారంలోకి అని మనం చెయ్యి పెట్టి మన చేతుల్లోంచి వైబ్రేషన్స్ వెళ్ళేటట్టు చూసుకొని అప్పుడు తినాలి. అందుకే మనం చూస్తే పెద్దవాళ్ళు ఎప్పుడు అన్నం తినేటప్పుడు ముందు దండం పెట్టుకొని ప్రేయర్ చేసుకొని తింటారు. కానీ మనం ఏదో ఇట్లా పద్ధతి ప్రకారం, అలవాటు ప్రకారం ప్రేయర్ చేయడం కాదు. అక్కడ ప్రేయర్ ఎందుకు చేస్తున్నాము అంటే, ఆ పదార్థంలో ఏమన్నా చేసిన వాళ్ళ చెడు కానీ ఇందులోకి వస్తే నన్ను ఎఫెక్ట్ చేయకుండా దయచేసి ఈ పదార్థాన్ని చైతన్యపూరితం చేయండి తల్లి అని ప్రార్థన చేసుకొని తినాలి. మనం ఏమి తిన్నా కూడా ఎప్పుడు దట్ ఈస్ ద గేట్ వే. అందుకని మన భవసాగరం శుభ్రంగా ఉండాలి అంటే మనం తినే ప్రతిదీ, తాగేది, వాటర్ నుంచి అన్ని చైతన్యం చేసుకొని తాగాలన్నమాట. సో ఈ భవసాగరం ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, భవసాగరంలో మనకి ఎడం వైపు అయితే క్యాండిల్ వేడి చూపిస్తే క్యాండిల్ ని ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుతూ, అమ్మా నా భవసాగరంలో ఉన్న అసమతుల్యతలన్నిటినీ ఈ అగ్నితత్వం ద్వారా తొలగించండి అని ప్రార్థన చేయాలి. కుడివైపు భవసాగరం ఇప్పుడు మన లివర్ వలన ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కుడివైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి లివర్ పైన, కుడి భవసాగరం పైన. సో
భవసాగరం గురించి మనం తెలుసుకోవాల్సింది అది. ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్దాము. శ్రీ మాతాజీ గారి అనుగ్రహం తీసుకొని మన కుండల్ని ఉత్థానపరుచుకొని బంధం వేసుకుందాము. ఇప్పుడు 2 చేతులు భూమి మాత పైన ఉంచి, తల్లి భూమాత, దయచేసి మాలో ఉన్న అన్ని ఆలోచనలను, బాధలను, మోక్షానికి వ్యతిరేకమైన గుణాలను దయచేసి మీలోకి తీసుకోండి తల్లి. అమ్మా, ఈరోజు మేము చేసే ఈ సామూహిక ధ్యానంలో మా అందరికీ మీ సహాయ సహకారాలని అందించి మమ్మల్ని నిర్విచార స్థితిలోకి తీసుకువెళ్ళండి తల్లి. ఇప్పుడు మన ఎడమ అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి, కుడి అరచేతిని భూమి మాత పైన ఉంచి, మన చిత్తాన్ని ఎడమ నాడీ వ్యవస్థ పైన ఉంచి, ఈడా నాడి పైన, అమ్మ దయచేసి మా అందరి ఈడా నాడిలో ఉన్న దోషాలను, బాధలను, గతం గురించి ఉన్న ఆలోచనలు, మాలో ఉన్న బద్ధకం, సోమరితనం, బాధల్ని దయచేసి భూమి తత్వం ద్వారా తొలగించండి. అమ్మా దయచేసి మా అందరికీ నిర్మల విద్యను, శుద్ధ ఇచ్ఛను ప్రసాదించండి. మాలో ఉన్న సాక్షాత్ శ్రీ మహాకాళి, శ్రీ మహాభైరవుని తత్వాలను మేల్కొలపండి. అమ్మా మా ఈడానాడిని అంతటిని దయచేసి ఆత్మ యొక్క ప్రకాశంతో చైతన్యపూరితం చేయండి తల్లి. మాకు ఆత్మ ఆనందాన్ని ప్రసాదించండి. మాలో ఉన్న నిరాశను తొలగించి ప్రతి నిత్యం ఎల్లవేళలా మాకు ఆత్మానందాన్ని ప్రసాదించండి.
ఇప్పుడు మన కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి ఎడమ అరచేతిని ఆకాశతత్వం వైపు ఉంచి, శ్రీమాతాజీ దయచేసి మా కుడి శరీర భాగంలోను కుడి నాడీ వ్యవస్థలో ఉన్న అన్ని అసమతుల్యతలను, బాధలను, భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళన ఆకాశతత్వం ద్వారా తొలగించండి. అమ్మ, మా అందరిలోనూ ఉన్న కోపాన్ని, అసహనాన్ని, ఆ కోపం నుంచి వచ్చే తాపం, వేడిని అంతటిని ఆకాశతత్వం ద్వారా తొలగించండి. అమ్మ, చేసేది చేయించేది అంతా మీరే, మీ దైవశక్తిని. మేము కేవలం మీ పనిముట్లు మాత్రమే అనే పరిపూర్ణ శరణాగతిని మాకు ప్రసాదించండి. మాలో సాక్షాత్ శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమాన తత్వాలను మేల్కొల్పండి. అమ్మ, మాకు నిర్మలమైన చిత్తాన్ని, క్రియాశక్తిని ప్రసాదించండి. ఒకసారి మన కుడి అరచేత వేళ్లపైన, ఎడమ అరచేయి వేళ్లపైన ఎటువంటి అనుభూతి కలుగుతుందో గమనించండి. ఇప్పుడు 2 చేతులు మన హృదయం దగ్గరికి తీసుకొచ్చి, మన చిత్తాన్ని సుషుమ్న నాడిలో ఉంచి, అమ్మా శ్రీమాతాజీ దయచేసి మా సుషుమ్న నాడిలో ఉన్న అన్ని దోషాలను, మా ఆధ్యాత్మిక ఉన్నతికి, యోగానికి ఉన్న అన్ని అడ్డంకులను దయచేసి తొలగించండి తల్లి. అమ్మా, మా అందరిలోనూ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని మేల్కొల్పండి.
అమ్మా మాకు జ్ఞాన శక్తిని ప్రసాదించండి. రెండు చేతులు ఇప్పుడు ఒడిలోకి తీసుకొచ్చి మన చిత్తాన్ని మూలాధార చక్రం పైన ఉంచి మనలో ఉన్న శ్రీ గణేశుని తత్వాన్ని మేల్కొల్పుకున్నాము. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరి మూలాధార చక్రంలో ఉన్న శ్రీ గణేశుని తత్వాలను మేల్కొల్పండి తల్లి. మాకు శ్రీ గణేశుని యొక్క అమాయకత్వమును, వివేకమును, విజ్ఞానమును ప్రసాదించండి. శ్రీ మాతాజీ, మీ దయ వలన నేను పసిబాలిలో ఉన్న అమాయకత్వాన్ని, ఒక్కసారి మన ఎడమ అరచేతిని భూమి మాత పైన ఉంచి కుడి అరచేతిని ఒళ్ళో ఉంచి మన చిత్తాన్ని మూలాధార చక్రంలో ఉన్న కుడి భాగంపై ఉంచి శ్రీ కార్తికేయుని తత్వాన్ని మేల్కొల్పుకున్నాము. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ఉన్న అన్ని రాక్షస గుణాలను దయచేసి మా నుంచి తొలగించండి. మాలో ఉన్న శ్రీ కార్తికేయుని శక్తిని పూర్తిగా మేల్కొల్పండి. ఇప్పుడు రెండు చేతులు ఒళ్ళోకి తీసుకొచ్చి మన కుడి అరచేతిని ఎడమ భవసాగరం పైన ఉంచి ఈ విధంగా చెప్తాము. శ్రీ మాతాజీ, మీ దయ వలన నేను స్వయం గురువుని. ఇక్కడ ఎడమ భవసాగరంలో మన గురుతత్వాన్ని మనం పూర్తిగా గుర్తించాలి. శ్రీ మాతాజీ, మీ దయ వలన నేను స్వయం గురువుని. అమ్మా, మీ దయ వలన నేను స్వయం గురువుని. ఎడమ భావసాగరంలో మనలో ఉన్న గురుతత్వాన్ని మనం గుర్తించాలి. ఆ గురుతత్వంతో మనం ఏకం కావాలి.
మీరు ఎఫర్మేషన్ చెప్తున్నప్పుడు మీ ఎడమ అరచేయి ఎలా ఉంది? అరచేయి మధ్య భాగంలో మనకి భవసాగరం నుంచి వచ్చే స్పందన అరచేతి మధ్య భాగం అంటే సహస్రారం చుట్టూ, అరచేతిలో ఉన్న సహస్రార భాగంలో చుట్టూ ఉన్న ప్రదేశంలో మనకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి నెమ్మదిగా గమనించండి, అసలు ఎవరికన్నా తెలుస్తుంది ఎడమ అరచేతిలో ఉన్న భవసాగరం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? శ్రీమాతాజీ, మీ దయ వలన నేను స్వయం గురువు. ఇప్పుడు మన కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చేసి మన ఎడమ అరచేతిని కుడి భవసాగరం పైన ఉంచి, ఇక్కడ కుడి భవసాగరం దగ్గర మనము శ్రీమాతాజీయే మన గురువు అని నిస్సందేహంగా మనము యాక్సెప్ట్ చేయాలి, గుర్తించాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా మనము శ్రీమాతాజీయే మనకి స్వయం గురువు, సద్గురువు అని గుర్తిస్తామో, అప్పుడు వెంటనే మన కుడి భవసాగరం చైతన్యపూరితం అవడం మనం గమనిస్తాం. ఇక్కడ చెప్పాలి మనము, శ్రీమాతాజీ నిస్సందేహంగా మీరే మా గురువు. సామూహికంగా మనం ఆ భావనతో మనం ఎఫర్మేషన్ చెప్పినప్పుడు మన కుడి భవసాగరం క్లియర్ అవడం మనకు తెలుస్తూ ఉంటుంది. శ్రీమాతాజీ నిస్సందేహంగా మీరే మా గురువు. ఇప్పుడు మన కుడి అరచేతిని మన భవసాగరంలో మధ్య భాగంలో ఉంచి ఇక్కడ చెప్పాలి మనం, శ్రీమాతాజీ దయచేసి నన్ను స్వయం గురువుగా తీర్చిదిద్దండి. అంటే మనలో ఉన్న గురుతత్వం రోజు రోజుకి దృఢంగా అవ్వాలన్నమాట. మనలో ఉన్న గురుతత్వం పూర్తి స్థాయిలో మేల్కొన్నప్పుడు మనకి మనమే గురువులు కాకుండా మనం వేరే వాళ్ళకు కూడా ఈ సహజయోగ ధ్యానాన్ని అందించగలే స్థితిలో ఉంటాం. సో ఆ ప్రార్థన చేయాలి ఇక్కడ, శ్రీమాతాజీ దయచేసి నన్ను స్వయం గురువుగా తీర్చిదిద్దండి. ఇప్పుడు మన కుడి అరచేతిని గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో అట్లా మన భవసాగరం చుట్టూ తిప్పుతూ గురు మంత్ర తీసుకున్నాం. ఈ గురు మంత్రం తీసుకున్నప్పుడు మనలో ఉన్న 10 మంది గురువులపై
మనం చిత్తాన్ని ఉంచి, మనలో 10 మంది గురువులు ఉన్నారని మనం ఒక్కసారి మనం లోపల నమ్మకం కుదిరితే ఆ గురుతత్వాలు మేల్కొంటాయి. మీకు అన్ని పేర్లు గుర్తు లేకపోయినా కూడా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ శ్రీమాతాజీ నిర్మలామా తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. మీకు ఎప్పుడైనా భవసాగరంలో అసమతుల్యతలు ఉన్నప్పుడు కానీ, జీర్ణాశక్తులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, మీరు కుడి చేతిలో ఉప్పు తీసుకొని, ఉప్పు కళ్ళు తీసుకొని, ఇప్పుడు మనం ఎలా తిప్పుతున్నాం గడియారం తిప్పినట్టుగా మన భవసాగరాన్ని అట్లా తిప్పుతూ ఈ గురుమంత్రం తీసుకుంటూ, అమ్మా దయచేసి మా భవసాగరంలో ఉన్న అన్ని అసమతుల్యతలను తొలగించండి. మాలో ఉన్న అసత్య గురువుల యొక్క ప్రభావాన్ని, ఏమైతే ప్రభావం అసత్య గురువుల ప్రభావం మా భవసాగరం పైన పడిందో మా ద్వారా కానీ, మా చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా కానీ, ఆ చెడు ప్రభావాన్ని దయచేసి మా భవసాగరం నుంచి పూర్తిగా తొలగించండి తల్లి అని తిప్పుతూ, మన చేతుల్లో కొంచెం చైతన్యం పెరిగే కొలది అలా ఉప్పుని తిప్పుతూ అయిపోయిన తర్వాత టాయిలెట్లో ఫ్లష్ చేసేయండి ఆ ఉప్పుని. అలా చేస్తే మన భవసాగరం క్లియర్ అవుతుంటుంది. ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా మన సుషుమ్నా నాడి ద్వారా, సుషుమ్నా నాడి ఎక్కడ ఉంటుందండి? మన వెన్నుముకలో, ముందు కాదు వెనక భాగంలో ఉన్న మన వెన్నుముకలో ఉంటుంది, లోపల. సో మన చిత్తం మన వెన్నుముక ద్వారా భవసాగరం నుండి నెమ్మదిగా అనాహత చక్రం, తర్వాత విశుద్ధి చక్రం, తర్వాత ఆజ్ఞా చక్రం దగ్గరికి తీసుకొచ్చి, ఇక్కడ మనం ధ్యానంలోకి వెళ్ళాలి అంటే అందరినీ, అన్ని పరిస్థితుల్ని, మనల్ని మనము క్షమించుకోవాలి. పూర్తి క్షమాతత్వం కుడి అరచేతిని ఆజ్ఞా చక్రం పైన ఉంచి, అమ్మా నేను అందరినీ క్షమించాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి. అమ్మా నేను అందరినీ క్షమించాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. నేను ఆత్మకి వ్యతిరేకంగా ఏమైనా తప్పులు చేసి ఉంటే తెలిసి కానీ తెలియక కానీ దయచేసి నన్ను క్షమించండి. శ్రీ మాతాజీ, ఈ సామూహికంలో ఉన్న మా అందరినీ దయచేసి క్షమించండి. అమ్మా మమ్మల్ని క్షమించి మా ఆజ్ఞాచక్రాన్ని తెరవండి తల్లి. మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా సహస్రార చక్రం పైనకి, బ్రహ్మరంధ్రం దగ్గరికి తీసుకొద్దాము. మన కుడి అరచేతిని తల పై భాగాన బ్రహ్మరంధ్రం పైన ఉంచి వేళ్లను వెనక్కి నొక్కి బ్రహ్మరంధ్రం అక్కడ ఫాంటనల్ బోన్ ఏరియా దగ్గర మసాజ్ చేస్తూ, అంటే గడియారం ముళ్ళు తిరిగినట్టుగా మన చేతిని తిప్పుతూ ఇక్కడ మనస్ఫూర్తిగా అడగాలి, శ్రీ మాతాజీ దయచేసి మా అందరికీ యోగాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మా మాకు యోగంలో ఉన్న ఆనందాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మా ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢపరచండి తల్లి. అమ్మా ఎల్లవేళలా మేము ఆత్మ మాత్రమే, ఈ మనస్సు కాదు, ఈ శరీరము కాదు,
ఈ చంచలమైన చిత్తం కానే కాదు అనే సత్యాన్ని ఇక్కడ స్థిరపరచండి తల్లి. మేము ఆత్మ మాత్రమే అనే సత్యాన్ని మా సహస్రారంలో మాకు స్థిరపరచండి తల్లి. నెమ్మదిగా మన కుడి అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి 2 చేతులు ఒళ్ళో ఉంచుకొని చిత్తం మాత్రం తల పై భాగాన ఎక్కడైతే మనం ఇందాక స్థిరపరిచామో అక్కడే స్థిరముగా ఉంచి ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో ధ్యానంలో ఉందాము. ఎవరికైనా ఏమన్నా ఆలోచనలు వస్తూ ఉంటే ఆ వచ్చిన ఆలోచనని, ఆ వచ్చిన పరిస్థితిని కానీ, మనుషుల్ని కానీ క్షమించండి. మన ఆజ్ఞాచక్రం నుంచి ఉత్పత్తి అవుతున్న ఈ ఆలోచనని మనం దాటడానికి మనకిచ్చిన మహామంత్రం క్షమ. క్షమ. జరిగిపోయిన విషయం అవ్వచ్చు, జరగబోయే విషయం అవ్వచ్చు, బాధాకరమైన సంఘటన అయినా, సంతోషకరమైన సంఘటన అయినా, ఏ ఆలోచన మనకి ఇప్పుడు వద్దు. నిర్విచారం. మనకి కావలసింది నిర్విచారం. సాక్షి తత్వం, ఆత్మతత్వం. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరికీ సామూహికంగా యోగంలో ఉన్న ఆనందాన్ని, మనశ్శాంతిని, ఆత్మశాంతిని ప్రసాదించండి తల్లి. మనలో ఉన్న మన జన్మ జన్మల తల్లి ఆదిశక్తి యొక్క అంశం, మనలో ఉన్న శుద్ధ ఇచ్ఛ అయిన ఈ కుండలిని శక్తికి, మనకి యోగాన్ని, సహజ యోగాన్ని ప్రసాదించిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అందరము మన హృదయంలో ఈ కృతజ్ఞతా భావం సమర్పించుకుందాం. ఒకసారి ఇప్పుడు మీ చేతుల్లో చైతన్యం ఎలా ఉంది? పెరిగిందా? 2 చేతులు ఎలా ఉన్నాయి? 2 చేతుల అరచేతి మధ్య భాగంలో చిత్తాన్ని ఉంచండి.
ఇప్పుడు మనందరం సామూహికంగా కుండల్ని ఉద్ధానపరుచుకుందాము, బంధన్ వేసుకుందాము. ఇప్పుడు శ్రీ మాతాజీ యొక్క స్పీచ్ ఉంటుంది. Mother, you are my guru. Mother, I am my own guru. Mother, you are my guru. Mother, I am my own guru. These days, Kali Yuga is the modern times. What was the Kali Yuga? The days of confusion is over, and it's called as Krita Yuga. Means where this living force will act, and this living force has to act through you. You become the medium of that living force. Actually, you become the master of it. How it happens is automatically, by the grace of God, it works out. You cannot sell anything that is the grace of God. What is the value of that? On this point only, many people discard Sahaja Yoga because they think that it cannot be sold, so it must be useless. It is so invaluable that you cannot pay for it. Now the rising of the Kundalini has to take place first of all. But with these three advantages, the fourth advantage is the highest, that you become the spirit. The spirit is the one who is the master in you. So you become your own master, you become your own guru. Nobody has to tell you, do this or do that. You are guided. Because as soon as the Kundalini rises, you start feeling the cool breeze in your hands. And these are giving you a new vibrations, a new dimension, by which you know whether to do this or not. For example, you want to do something, you want to buy a book. You don't have to decide about it. As soon as you go near the book, either it will give you cool breeze, or it may make you hot, or may a little bit burn also if it's a horrid one. And you don't want to have that at any cost. You want to have the cool breeze because you enjoy it. So you just give up. You just give up things without anybody telling you, because your vibrations tell you. The spirit that is now shining your attention tells you. And you start understanding that now I have become my own guru. Because your guru is sitting inside you as the spirit. It has not yet manifested in your attention, and that's why you are worried. But just it manifests. And once it manifests, you are amazed that you yourself have become a guru of yourself. You don't need anybody else to tell you, but you can do it yourself. You can find out yourself. Nobody has to give any explanation or correction or anything. You just start improving yourself. Automatically it works. A little bit, if you know how to decode it and how to work it out, your problems, you just manage it. You become yourself a guru. That's the thing you have to be. So today the master within us is the spirit. But before realization, we are not the master. Because the master has not come in our conscious mind. It is not expressing in our conscious mind, in the sense that we are not empowered by its powers. The spirit exists, it has its own powers.
But we haven't felt those powers within us. Once we feel the powers of the Spirit, we are empowered by our own powers which are there. The powers are within us. These are our own powers. We don't have to borrow from anyone, ask from anyone, they are in ourselves. The Spirit is within us. Only thing, that Spirit has to give light in our consciousness. It has to come in our consciousness. In simple medical terminology, we can say that the Spirit must manifest itself in our central nervous system. In our central nervous system. It's very simple. That you become master of yourself and you master the disease also. You master everything. Because the master is within you. It has not come in your conscious mind. It's the only link is left. And when that happens, yoga takes place, union takes place. We should now completely keep ourselves limited to self-realization. About God, I'll tell you next time. Self-realization means to bring your spirit into your conscious mind. And that's what you have to become, the master. And that mastery is very simple because it's all built within you. Just it has to be connected. Like anything like a television set is to be connected to the mains. It's all built in, it's there. It just starts working. In the same way, you are that. You are that. Just it is to be connected. Whatever may be your caste, community, race, nationality, shapes, heights, anything, whatever it may be, makes no difference because all of you have got this great thing within you, this power of a rebirth. And you are to be born again and you will be born again. Why not today? When we talk about realization, one has to know, first of all, that we have to have patience with ourselves. I know some people don't feel so good. Some people still have sicknesses. Some people don't even feel vibrations sometimes. Have patience with yourself. When you become your own guru, first thing, as the guru has patience with his or her disciple, you must have patience with yourself. In that patience, you will learn that you can tolerate so many things without any trouble. There's say one person who goes on grudging, oh, this is not good, that is not good. Because they have no patience with themselves. If you have patience with yourself, everything you'll accept. Wherever you are with yourself because you are realized souls. So you won't frustrate, you will not get angry. And also you will not go on grumbling and grudging. Because you are enjoying yourself. So to develop the Guru principle within you, first of all, you must develop yourself fully. Now how to develop yourself for Guru principle, one must see. We have got the 10 principles within you, as I told you before, and we should develop these all 10 principles in such a way that we stand out from others. There should be absolute truths with it. So much so that you should manifest them. And all these truths have powers. By every truth that is
within you established. You don't have to do anything, they work out themselves. So first of all, you must get your chakras all right. On the chakras, you must put your attention. After the samadhi state, you will start opening them out properly. Clear them out. Know what are the chakras that are bad. I've seen people who have very bad few chakras and many good chakras, but they will be only enjoying the good chakras and will not worry about the bad ones. Pay attention to your bad chakras. Cleanse them, cleanse them. Put all your attention to that. But it will happen. It will happen. Once you get your realization, your attention will be very, very nicely placed. Now, when you people know that this has happened, and when you become the master, you know the brake and the accelerator in you. But still, actually you are not the master, you are still the driver. And when you are a driver, you automatically do it driving. But still, one should not say that you are a driver. You know the balancing of it, you know how to maneuver it, how to act. But then, what happens? To become the master, what do you do? This realization takes place. Then you become the master and you see the driver, you see the accelerator and you see the brake in yourself. And you just enjoy like a master. When you become the master, you cannot be slave of anything. No more slavery. The real freedom lies in becoming the master of yourself. No use mastering others, just master yourself. But that mastering cannot be done by lecturing or by brainwashing or by talking to you, but it's a happening that has to take place. The Kundalini has to rise and has to give you realization. This, unless and until this happens, we should not say that we know. No, knowledge is not when we are not one with the divine. It's like a machine, or you can say a telephone not connected. We have to get our connection first, establish the connection, and then we become the knower. And the knowledge becomes a part and parcel. But this cannot happen to stupid. It's not meant for stupid at all, neither for the cowardly. It is meant for people who are courageous, who are people of wisdom, who are not given to nonsensical things easily. That's why in Sahaja Yoga there are two forces working all the time. You may get your realization today here, but I won't say that you'll sustain it. I won't guarantee that. The reason is we have two forces. One is centripetal and another is centrifugal. By one force you are attracted towards it. By another force you are thrown out because you have come out of matter. And the matter tries to drag you down. You have to master it in such a way that the spirit sits on the top of the matter. And the matter doesn't dominate you anymore. And for that, you have to meditate, and you will be in meditation. It's a simple thing to be done. There's nothing difficult. Sahaja Yoga is the simplest method. Now, you must know that the spirit is your guide, that you are your own guru, you are your own master. For this, you have to put this right hand just on the left-hand side of your stomach to nourish your guru principle, left-hand side. At this point, you have to say with full confidence, Mother, I am my own master. Mother, I am my own guru. Mother, I am my own guide. Say it 10 times with full confidence. See, the vibrations will improve. Now don't think of any other gurus. Forget them. You are your own guru. You don't need a guru. You are a saint. The spirit is going to guide you. Your vibratory awareness is going to guide you.
జై శ్రీ మాతాజీ అండి. రామ్మోహన్ రావు గారు ట్రాన్స్లేషన్. జై శ్రీ మాతాజీ. ఈరోజు విశ్వ సహస్రారం డే కదా, 51 years. అందరికీ శుభాకాంక్షలు. కొత్తగా వచ్చారు మన సహజ కుటుంబంలోకి, చాలా ఆనందకరమైన విషయం. శ్రీమాతాజీ గారి 6 క్యాసెట్ల నుంచి చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఆ సారాంశాన్ని తెలుసుకునే ముందు ఒక 2 విషయాలు మనం చెప్పుకున్నాం ఈరోజు గురుతత్వం గురించి. ఎందుకంటే ఈ రోజునే విశ్వ సహస్రారం కూడా ఓపెన్ అయింది కాబట్టి తెలుసుకోవడం చాలా అవసరం. 1970లో 5th May రోజున నార్గోల్లో గుజరాత్ రాష్ట్రంలో స్థాపించారు. కాబట్టి శ్రీమాతాజీ గారు ఏం చేశారంటే ఒక నూతన అధ్యాయాన్ని స్థాపించారు శ్రీమాతాజీ గారు. ఈ 14,000 సంవత్సరాల్లో ఎవరు ఏ గురువు సాధించలేనటువంటి, ఎవరు చెప్పనటువంటి ఒక అద్భుతమైన అమోఘమైనటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే విశ్వ సహస్రారాన్ని ఓపెన్ చేసి స్వయం గురువుగా ఉండండి, మీరే మీకు గురువు. అది మీకు ఎవరు గైడెన్స్ ఇస్తారు? మీకు స్పిరిట్, మీ యొక్క ఆత్మ, పరమాత్మ యొక్క జ్యోతి స్వరూపమే మీకు గైడెన్స్ గా ఉంటుంది. వేరొకళ్ళు బయట నుంచి ఉండాల్సిన పని లేదు. ఎందుకని ఈ మార్పు తీసుకొచ్చారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, గురువులు కోకొల్లలు వచ్చేసి, దుష్ట గురువులు వచ్చేసి వాళ్ళు మన జేబు వంక, మన యొక్క స్త్రీ, మన కుటుంబంలో ఉన్న స్త్రీల వంక చూసి కోటాను కోట్లు సంపాదించుకుంటాము, హిప్నోటైజ్ చేయటము, ఇలాంటి బాధలన్నీ పెడుతుంటే ఇది మానేసేయండి. గురు దీక్ష, గురోపదేశాలు, ఇవన్నీ గురు సేవలు, గురుపాద సేవలు ఇవన్నీ మానేయండి. మీరు స్వయంగా గురువు ఉండండి. ఎందుకంటే నేను విశ్వధర్మాన్ని నేను స్థాపించాను, విశ్వ నిర్మల ధర్మాన్ని స్థాపించాను, విశ్వ గురుతత్వాన్ని నేను స్థాపించాను. అది మొత్తం ఈ 6 ఖండాలని పరిపాలిస్తూ ఉంటుంది. మీరు చేయవలసింది ఏంటంటే మీ కుండలిని శక్తిని జాగృతం చేసుకుని మీకు మాస్టర్ గా, స్వయం గురువుగా ఉండండి అని ఉద్బోధన చేశారు శ్రీమాతాజీ గారు. అంటే లెఫ్ట్ గా ఉండాల్సిన పని లేదు, రైట్ గా ఉండాల్సిన పని లేదు. మన సెంట్రల్ నాడీ మండలంలో ఉంటూ స్వయం గురుతత్వాన్ని ఆపాదించుకొని చక్కగా మనం జీవనయాత్రను కొనసాగించాలని శ్రీమాతాజీ గారు చెప్పారు అన్న. ఇకపోతే మనం ఈ స్పీచెస్ యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. చిన్న చిన్న ఈ క్లిప్పింగ్ లో ఏమంటున్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, ఈ రోజుల్లో, ఈ కలియుగము, ఈ ఘోర కలియుగము రోజుల్లో మీరు తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే లివింగ్, జీవంత క్రియని మీరు తెలుసుకున్నారు. అది మీరు సాధించారు, మీరు పొందారు. ఇక నుంచి మీరేం చేయాలంటే మీరు పొందిన ఈ జీవంత క్రియని, ఈ అనుభూతిని, ఈ అమూల్యమైన వెలకట్టలేని విషయాన్ని మీరు మీడియంగా ఉండి విస్తారం చేయండి. దానిలో మీరు యొక్క ఆధిక్యతను సంపాదించండి, మీ మాస్టరీని సంపాదించండి, మీరు తరబీదు పొందండి, అన్ని తెలుసుకోండి, అవి అందరికీ చెప్పండి అని శ్రీమాతాజీ గారు ఆదేశం ఇస్తున్నారు. ఇది ఎలా జరిగిందంటే అది ఆటోమేటిక్ గా జరిగింది. దీని విలువ ఎంత అంటే విలువ కట్టలేము, అనంతానంత విలువైనది, ఇన్వాల్యూబుల్ అన్నారు శ్రీమాతాజీ గారు. ఎందుకని ఆ స్థితి వచ్చిందంటే పరమాత్మ జ్యోతి స్వరూపమైనటువంటి ఆయన యొక్క ప్రతిబింబం మీలో ఉండటం వలన అంత గొప్పదనం మీలో ఆపాదించబడింది, మీకు వచ్చిందని చెబుతున్నారు. అందువల్ల మీరు ఇంత విలువ కట్టలేని, ఇంత అమూల్యమైన దాన్ని వదిలిపెట్టుకోకుండా మీరు చక్కగా దాన్ని మాస్టరీ చేయండి, అభ్యాసం చేసుకోండి, దాంట్లో తర్ఫీదు పొందండి. ఆ కుండలిని శక్తి మీకు అన్ని నేర్పుతుంది అని చెబుతున్నారు. ఎలా నేర్పుతుందంటే ఆ కూల్ బ్రిడ్జ్ రావటం వలన ఆ న్యూ ఎరా కొత్త యొక్క మార్గం ఏర్పడింది, మీకు ఎంతమంది ఎప్పుడు లేదు. అందువల్ల ఇది న్యూ డైమెన్షన్ అని కూడా చెబుతున్నారు. ఇదో పుస్తకం చదవడం ద్వారానో, ఎవరో చెప్పడం ద్వారానో, ఏదో అది పైకి ఉండేటువంటి విషయం కాదు, ఇది అంతర్గతమైనది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇంకా ఏం చెబుతున్నారంటే ఆ గురువు యొక్క తత్వం మీకు ఇన్సైడ్ లోపల ఉంది, బయట నుంచి ఏమీ రావటం లేదు. ఆత్మ కూడా లోపలే ఉంది, ఆటోమేటిక్ గా మీకు కనెక్షన్ ఏర్పడింది. అందువల్ల మీరు డీకోడింగ్ అనేది ఏర్పడుతుంది, మీకు అన్ని చేతి వేళల్లోనే తెలిసిపోతున్నాయి అంటున్నారు శ్రీమాతాజీ గారు.
అందువల్ల మీరు ఆ మాస్టరీ అనేది అభ్యాసం చేసుకుంటూ ఆ డీకోడింగ్ కూడా చేయాలి అంటున్నారు. లోపల ఆ స్పిరిట్ ఉంది కాబట్టి, లోపల కుండలిని శక్తి ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నారు. అది ప్రూవ్ అయింది కదా అని కూడా అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఎవరో ఒకళ్ళు ఇచ్చినది కాదు, మీ సొంతము, మీ ఆస్తి, మీ సొంత ఆస్తి అని కూడా నొక్కి నొక్కి చెబుతున్నారు ఆ విషయాన్ని. మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మీకు కనపడిన, మీకు అనుభూతి చెందిన విషయమే, ఎవరు బయట నుంచి నేర్పింది కూడా కాదు అని అంటున్నారు. తర్వాత ఏమంటున్నారంటే శ్రీమాతాజీ గారు, కొంచెం ఓపిక కూడా ఉండాలి, పేషెన్స్ అనేది ఉండాలి. నాకు వైబ్రేషన్స్ రావట్లేదు, ఈ చేతి మీద రావట్లేదు, లెఫ్ట్ లో రావట్లేదు అనుకోకుండా అవి గ్రేస్ఫుల్ గా ఒక సైంటిస్ట్ లాగా మీరు వేచి ఉండండి, చక్కని అనుభూతి మీకు ఏర్పడుతుంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత ఏమంటున్నారంటే, ఇది ట్రూత్ఫుల్ మార్గము, ఈ గురుతత్వం అనేది ట్రూత్ఫుల్ మార్గం, దాన్ని వదిలిపెట్టుకోకుండా పట్టుకోండి అంటున్నారు శ్రీమాతాజీ గారు. మరొక విషయం ఏమంటున్నారంటే శ్రీమాతాజీ గారు, మీకు మీరే క్లియర్ చేసుకోవచ్చు, మీకు వచ్చినటువంటి క్యాచెస్ ఏమన్నా ఉన్నాయంటే అవి మీరే క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీలో 2 శక్తులు ఉన్నాయి, ఒకటి సెంట్రిఫ్యూగల్, సెంట్రిపీటల్. మీరు అవి పట్టుకోకపోతే ఏమవుతుందంటే మీరు బయటికి తోసివేయబడతారు అని కూడా చెబుతున్నారు. ఏదైతే మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చిందో ఆ శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి ఆ శక్తిని పట్టుకుని బయట దానికి ఆకర్షణీయంగా ఉండకోకుండా లోపలే మీరు అంతర్గతంగా ఈ శక్తిని పొందాలి అంటున్నారు. అందువల్ల అటెన్షన్ అనేది ఒక కారు డ్రైవర్ ఎలా చేస్తూ ఉంటాడో, బ్యాలెన్సింగ్ ఎలా ఉంటాడో, యాక్సిలరేటర్ ని, బ్రేక్ ని సమతుల్యతగా ఎలా చేస్తూ ఉంటాడో, అతనికి ఆ తర్ఫీదు, ఆ ప్రాక్టీస్, ఆ సాధన, ఆ యోగ్యత ఎలా వస్తుందో అలాగే మీకు కూడా ఉండాలి అని చెబుతున్నారు. అదే రియల్ ప్రాక్టీస్ ఇన్ లైఫ్ అని చెబుతున్నారు. తర్వాత ఏమని చెబుతున్నారంటే, ఇది డివైన్ యొక్క గైడెన్స్ వల్ల జరుగుతుంది కాబట్టి ఒక పదార్థమును పట్టుకుని కాదు, మీకు ఆధ్యాత్మికమైన విషయము ఇది అని కూడా శ్రీమాతాజీ గారు చెబుతున్నారు. ఇక ఆఖరిగా ఒక మాట ఏం చెబుతున్నారంటే శ్రీమాతాజీ గారు, ఈ సెల్ఫ్ రియలైజేషన్ తీసుకోక ముందు మీకు ఇలాంటి కొత్త రకమైనటువంటి ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము, గురు జ్ఞానము రాలేదు, ఆ కాన్ఫిడెన్స్ అనేది రాలేదు అని చెబుతున్నారు. ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ లో రియలైజేషన్ ఇచ్చేటప్పుడు 10 సార్లు ఎలా కుడి చేతిని అలా పెట్టుకుని ఎడమ గురు దగ్గర, గురువు ఉన్న స్థానంలో ఎలా అయితే ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగపడుతుందో ఆ విధంగా చేసి 10 సార్లు మీరు మనసులోనే ఆ గురువు యొక్క నేను స్వయం గురువుని అనుకోమని కూడా ఎలాగైతే రియలైజేషన్ కార్యక్రమం మనందరికీ తెలుసో అది కూడా చేసి చూపించారు. దానివల్ల కాన్ఫిడెన్స్ వస్తుందని కూడా శ్రీమాతాజీ గారు చెప్పారు. దానివల్ల వైబ్రేషన్స్ కూడా వస్తాయని చెప్పారు శ్రీమాతాజీ గారు. ఏమంటున్నారంటే, ఇవన్నీ చేస్తే మీకు ఏమి లాభం అని చెబుతున్నారంటే, మీరు స్వయంగా ఒక ఋషి, ఒక సెయింట్ అయిపోతారు. మీ సొంతంగా మీకు కూడా గురువు, ఇతరులకు కూడా మీరు ఆ విద్యను మీరు దానం చేయవచ్చు, వాళ్ళకి చెప్పవచ్చు, వాళ్ళని ఆత్మ సాక్షాత్కారులుగా చేయవచ్చు అని కూడా చెబుతున్నారు. ఇది సంక్షిప్తంగా శ్రీమాతాజీ గారు చెప్పినది. జై శ్రీమాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమాతాజీ అండి. ఇవాళ రోజున మనం ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాం శ్రీమాతాజీ గారి దగ్గర నుంచి, ధ్యానంలోంచి. మనకి మనం స్వయం గురువు కావడానికి ఎలా అవ్వాలని తెలుసుకున్నాం. మన ఆత్మే మనకి గురువుగా మారి ఆ ఆత్మ ప్రకాశంలో మనలో ఉన్న మంచి చెడుని మనం తెలుసుకుని వాటిని సరి చేసుకునే స్థితికి ఈనాటి ధ్యానం ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇంత మంచి ఈ సమయంలో ఏ విధమైన సందేహాలు లేకుండా 1-2 నిమిషాల పాటు మనం ధ్యానంలో ఉందామండి. మన చిత్తాన్ని మాడి మీద ఉంచుకుని 2 అరచేతులు గమనిస్తూ ధ్యానంలో ఉందాం 2 నిమిషాలు. సో ఇంత చక్కటి ధ్యానాన్ని ఇచ్చిన శ్రీమాతాజీ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుని 2 నిమిషాలు ధ్యానంలో ఉందామండి. మళ్ళీ రేపు పొద్దున్న హృదయ చక్రం మీద ధ్యానం ఉంటుంది, దానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీమాతాజీ.